నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన బహిరంగ వేలంపాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికార టీడీపీ నేతల కనుసనల్లోనే ఈ వేలంపాట అంతా ఏకపక్షంగా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ జరిగినప్పటికీ టీడీపీ నాయకుల హవా చూసి సాధారణ పాటాదారులు భయపడిపోయారని, దీంతో వేలంపాట దక్కించుకోలేక వెనుతిరిగారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ వేలంపాట పూర్తిగా వన్ సైడ్గా సాగడం గమనార్హం. మరోవైపు ఈ వేలం ప్రక్రియలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ హరిబాబు పాల్గొనడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ హరిబాబు పదవీ కాలం ఈ నెల 2వ తేదీలోనే అధికారికంగా ముగిసిపోయిందని, ఈ విషయం సంబంధిత ఉన్నత అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ పదవీకాలం ముగిసిన వ్యక్తిని అధికారిక వేలంలో ఎలా అనుమతిస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. జేడీ మార్కెట్ యార్డు మేనేజర్ మరియు ఇతర సిబ్బంది సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకు అధికారులు తలొగ్గడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.